చల్లగా చల్లగా. కార్తీక్ ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, సత్యం గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడాడు. బంగారు బాబు సినిమా నుంచి మల్లిక నవమల్లిక. చాలా మంచి పాట. శుభం. మల్లిక మల్లిక నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక. మల్లిక నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక. రగిలే వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక. రగిలే వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక. ప్రేమిక మానస లగ్న పత్రిక పులకింతల తొలిచూలు పుత్రిక. మల్లిక అభిసారికలై వలపుల కౌగిట బిగిసే వేళ. తొలి కోరికలే అభిసారికలై వలపుల కౌగిట బిగిసే వేళ. ఆ సొగసే అమృతాభిషేకమై, ఆ సొగసే అమృతాభిషేకమై తణియించిన భువిలోని తారక. మనసు తెలుపు తెలుపు నీదే మల్లిక నా చంద్రకైసిక. మల్లిక నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక. మల్లిక పాట మామూలుగా తెలిస్తే ఫండమెంటల్స్ ఇది, దీని తర్వాత చరణం, దీని తర్వాత ఇది పాడాలనిపిస్తుంది. అదే ఒక 20 సార్లు నువ్వు పాడిన తర్వాత దాంట్లో ఎంజాయ్ చేస్తూ నువ్వు పాడాలనిపిస్తుంది. 50 సార్లు పాడితే అంతే, సింపుల్ అన్నమాట. నువ్వు చాలా బాగా పాడుతున్నావు. నీ వాయిస్ కూడా ఇంకా పాడగా పాడగా నీకు రేంజ్ వస్తుంది. కీప్ ప్రాక్టీసింగ్. రోజు 2 గంటలు 3 గంటలు పాడండి. గులాం అలీ గారిని ఒకసారి కలిశానన్నా బాంబేలో. గులాం అలీ గారు అంటే గజల్స్ కింగ్, వరల్డ్ కింగ్. ఆయన అంటే నాకు ప్రాణం. ఆయన కచేరీ చూడటానికి వెళ్ళా. బాంబే వెళ్ళి కచేరీలో మధ్యలో వెళ్ళి కలిసా. హరిహరన్ గారు నేను ఒకసారి ఆయన లాహోర్లో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడాం, రహమాన్ గారి కచేరీ నుంచి, మలేషియా నుంచి. అది గుర్తుపెట్టుకున్నారు ఆయన. నేను నీ ఫ్యాన్ని ముక్కాల ముకాబులా వాట్ ఏ సాంగ్ అని చెప్పి ఆయన అన్నారు. కచేరీ అయినాక రూమ్కి వెళ్ళినాక క్యావనా బేటే అన్నాడు, మీ హార్మోని కావాలి సార్, అది దాంట్లో మిమ్మల్ని చూసుకుంటానంటే లేలో బేటే అన్నాడు ఆయన. వాళ్ళ అసిస్టెంట్కి దానికి ఏదో కొంత ఇది కట్టి, లేదంటే ఫలితం ఉండదని దాన్ని ఫ్లైట్లో జాగ్రత్త తెచ్చుకుని నా బెడ్రూమ్లో ఉంది. ఆయన్ని మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారని అడిగితే ఇప్పుడు వయసు అయిపోయింది కదమ్మా, బుడ్డా హోగయా, ఒక 9 hours చేయగలుగుతున్నాను అన్నాడు. అంటే దాని ముందు అంత అడగడానికి ధైర్యం రాలే నాకు. బాగా తిను, భోజనం తింటే బాగా పాడవచ్చు. నువ్వు చాలా చక్కగా పాడావు. కాకపోతే ఇందులో సంగతులన్నీ ఫాస్ట్ సంగతులు. నువ్వు చాలా సౌకర్యంగా తాళంలో పాడుతున్నావు దాన్ని. ఒక్కసారి శృతి ఉదాహరణ నేను చెప్పి వినిపిస్తాను, నువ్వు తర్వాత నేను పాడిన పాట విను. మల్లికా నవమల్లికా మదనోత్సవ సంగీత సంచిక. ఇది నేను పాడింది కాదు, ఆ ప్రతి సంగతి అలా కావాలని పాడించుకున్నాడు. రగిలే వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక, ప్రేమిక మానస లగ్న పత్రిక, పులకింతల చొలిచూలు పుత్రిక. మల్లికా నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక
అది ఆ పల్లవి నువ్వు లాస్ట్లో పాడితే నేను చాలా సంతోషించాను. ఇంకొక చిన్న సజెషన్ నీకేంటంటే, నువ్వు ఎంజాయ్ చేయడం కొంచెం తక్కువగా ఉంది ఈ పాట ఎలా ఉండాలంటే, అంటే హీరో అమ్మాయిని చూస్తూ పాడేది అది వేరే విషయం. మల్లికా నవమల్లికా మదనోత్సవ సంగీత సంచిక, మల్లికా నవమల్లికా మదనోత్సవ సంగీత నవ్వుతూ ఆనందంగా ఒక అద్భుతమైన గాయకుడు ఒక అందమైన పిల్ల డాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుంది అలా ఊహించుకొని పాడాలన్నమాట. దట్ స్పిరిట్ షుడ్ బి దేర్. అనుభవం మీద వస్తుంది, అది ఇప్పుడే రావాలని కాదు. మీకు ఎంత ఇన్ఫ్యూజ్ చేయాలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది గాలి కొట్టడమే, ఆ గాలి ఎంత తీసుకుంటారనేది మీ చేతి. ఈ పాటలో నేను ఈ కార్యక్రమం వల్ల పొందుతున్నది ఏంటంటే, ప్రాతస్మరణీయులైన వాళ్ళందరినీ మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం, వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడం తప్ప నేను చేస్తున్నది ఏం లేదు. మీ కార్యక్రమం ఎంత బాగుందండి అంటారు, దానికి కారణం వాళ్ళండి. ఎందుకంటే వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ కొన్ని మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ మంచి పాటలు పాడుకుంటూ ఈ పిల్లల ద్వారా వింటూ ఉంటే ఎందుకంటే ఆనందమే ఉంది. నాకు అందుకని ఏ జబ్బు రాదు, ఏ రుగ్మత ఉండదు, చాలా ఆనందంగా ఉన్నాను నేను. మీరే కారణం దానికి. శుభం. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా